ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మార్కెట్కి వెళ్ళొస్తున్నా. ఆహా, ఏ మార్కెట్కి వెళ్ళొస్తున్నావు? ఇందిరాగాంధీ సూపర్ మార్కెట్. అది మన ఇంటికి ఎంత దూరం తెలుసుగా? 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంట్లోంచి సరిగ్గా 11ంటికి బయలుదేరావు, అవునా? మార్కెట్కి వెళ్ళి రావడానికి 2 గంటలు పట్టిందంట. ఏమేం కొన్నావు? బెండకాయలు, వంకాయలు, ములక్కాయలు, క్యాబేజీ, కందిపప్పు, ఏరియల్ పౌడర్, ఫెనాయిల్ కొన్నానండి. ఇంకేం కొనలేదా? ఇంకేం కొనలేదు. బాగా గుర్తెచ్చుకో. ఏం కొనలేదండి. అవి కొనుక్కుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చావా? మధ్యలో ఇంకెక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళలేదండి. ఇప్పుడు టైం ఎంత? 1 గంట. 1 గంట దాటి 2 నిమిషాలు. పద. పద. ఇక్కడే కాకున్నా ఇంతేనా? ఇంకేమైనా కొన్నావా? అంతేనండి. డాడీ, డాడీ. ఏంట్రా? ఇప్పుడు టైం ఎంతే? డాడీ, తను ఒక్కతే మార్కెట్కి వెళ్ళి 2 గంటలకు వచ్చింది. మేమిద్దరం అదే మార్కెట్కి వెళ్ళి అదే కూరగాయలు తీసుకుని 1:30 గంటలు వచ్చాం. మిగతా అరగంట ఎక్కడికి వెళ్ళావే? చెప్పు. ఇంకా ఏమిట్రా చెప్పేది? నలిగిపోయిన ఆ చీర చూస్తుంటే తెలియట్లా? నువ్వు మనిషివా పశువా? పశువునైతే దీన్ని ఎప్పుడో చంపేసేవాడిని. మనసున్న మనిషిని కాబట్టి ఇలా చిత్రహింసలు పెడుతున్నావా? నిజంగా నీకు మనసు అనేది ఉంటే నేను వచ్చి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా సాడిస్ట్ గా బిహేవ్ చేయవరా? అంటే నా పిల్లలు తప్పుడుది కాదు, నీ పని నువ్వు చెప్తాను. మళ్ళా సీత పతివ్రతని హనుమంతుడు కాదురా చెప్పవలసింది, రాముడు. వీడి పెళ్ళాం ఇత్తో పత్తితో తేల్చవలసిన వీడు కానీ నువ్వు కాదు. అసలు నువ్వెవడు రా నా కోడల తరఫున ఒకళ్ళు తప్పుకొని మాట్లాడటానికి? దాని అమ్మ తరఫుడివా, అబ్బ తరఫుడివా, లేక అక్రమ సంబంధం తరఫుడివా? అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడాను, మీ నాలుగు చీరేస్తాను. ఈ దేశంలో ఎవడి డబ్బు వాడు బ్యాంకులో దాచుకునే స్వతంత్రం లేదు. సరే, ఎవడి పెళ్ళాన్ని వాడు స్వతంత్రం కూడా లేదన్నమాట. ఒరే కొడక, నీ పెళ్ళానికి ఫ్యాన్స్ ఎక్కువరా. ఆ కొట్టడం చంపడం ఏదో ఇంట్లోకెళ్ళి చేసుకో, లేకపోతే చూసేవాళ్ళ దిష్టి తగులుతాయి. లక్ష్మి, నిన్ననే ఎక్కడున్నావే? ఇక్కడ ఫ్యాక్స్ కొడితే అక్కడ మెసేజ్ అందినట్టు ఇక్కడ నిన్ను కొడితే అక్కడ నీ బాయ్ ఫ్రెండ్ రియాక్ట్ అవుతున్నాడు అన్నమాట. వాడు బాయ్ ఫ్రెండ్ కాదు డాడీ, బాడీ ఫ్రెండ్. నీకంత మోరల్ సపోర్ట్ ఇస్తున్నారంటే వాడు ఖచ్చితంగా నిరంకు మొగుడే. ఉంచుకున్న వాడితో నన్నే కొట్టిస్తావా? కొట్టదురా. భార్య అంటే తల్లి తర్వాత తల్లి లాంటిదిరా. భార్యను అనుమానిస్తే తల్లిని అనుమానించినట్లేరా? అనుమానించక మా అమ్మ పతివ్రత అనుకుంటున్నాడు అనుకున్నావా?
సీతకి ఫైర్ టెస్ట్ లాగా నేను నీకు యాసిడ్ టెస్ట్ చేస్తాను. కాలిపోయావనుకో నువ్వు మురళిగాడితో కాపురం చేసినట్టు, కాలిపోలేదనుకో నేను నీతో కాపురం చేస్తాను. వాళ్ళ భార్యాభర్తల మధ్య మనకైతే సంబంధం? నిజంగా నువ్వు పతివ్రతవే అయితే ఈ యాసిడ్ నీకు సెంటుతో సమానమే. ఇల్లాలితో కాపురం చేసేవాడిని మొగుడంటారా? నీలా అనుమానించేవాడిని మొగుడనరా? కొజ్జా అంటారు. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడివైతే ఈ యాసిడ్ నీ మొహం మీద పూసినా కాలదురా. కుప్పతొట్టి గాడివైతే కాలిపోతావు. ఎరా కాలిపోతానన్న భయమా? యాసిడ్ పోస్తే ఈ అమ్మాయే కాదురా, మీ అమ్మాయిలా కాలిపోతుంది. ఆనాడు సీత అగ్ని ప్రవేశం చేసినా కాలి బూడిదైపోలేదంటే చావుడు లాంటి భర్త ఉండబట్టేరా. నీలాంటి నీచుడికే సీత ఇల్లాలై ఉంటే బతకడం కంటే చావడం మేలని అగ్నిలో దూకకుండానే కాలిపోయి ఉండేది. చదువుకున్నవాడివి, తప్పకుండా సంస్కారవంతుడివి అయ్యుంటావని నీ ముందుకొచ్చి నిజం చెప్తే క్షమించకపోగా రంకుతనం అంటగడతావా? నేను స్నేహితుల పెళ్లాల్ని చెల్లెల్ని ఆకలి చూపులు చూసేంత హీనుండి కాదురా. చూడండి లక్ష్మి గారు, పురాణ కాలం నాటి రాక్షసుల్లో ఎవరన్నా చావకుండా ఇంకా మిగిలుంటే అది ఈ కలియుగంలో ఈ వెధవల రూపంలో పుట్టుంటారు. మీరింకా ఈ రాక్షసుల మధ్య ఉంటే పరీక్షల పేరుతో మీ ప్రాణాలు తీస్తూ ఉంటారు. పదండి లక్ష్మి గారు, మీ వాళ్ళ దగ్గర వదిలేస్తాను. పదండి ప్లీజ్.